దేవునికి మహిమ కలుగును గాక. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన సహోదరులారా, రండి. ప్రభువానికి స్తోత్రములు, మాకు సహాయం చేయండి. మీరు తోడుగా ఉండండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించండి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. దావీదు బాగా వృద్ధుడైపోయాడు, ముసలుడైన తర్వాత మరి పరిపాలన అనేటువంటిది పెద్దగా సాగదు. ఎందుకంటే తన కొడుకులు చేసుకోవాలి. బాగా వృద్ధుడైపోయిన తర్వాత శరీరానికి వెట్ట కలగాలి. అంటే నిద్ర పట్టడం లేదు శరీరానికి. నిద్ర పట్టకపోతే ఎన్ని బట్టలో కప్పుతాను శరీరం మీదకి, అయినా వేడి సాగటం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే సేవకులు, అరే మరి ఈయన దగ్గర పడుకోవడానికి, తన కౌగుటిలో పడుకోవడానికి ఒక చక్కటి చిన్నదాన్ని తీసుకొని రావాలని ఆలోచించాడు. అప్పుడు అబీషునకు షూనేమీరాలు, అమ్మాయి పేరు అబీషు. ఆ అమ్మాయి షూనేము అనే ప్రాంతానికి చెందిన అమ్మాయి. చక్కని చిన్నదాన్ని వెతికారు. చూసావు, ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగారు ఆ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి చాలా బాగుంది, ఆ రాజు దగ్గర తీసుకుని వస్తే ఆ చిన్నది బహు చక్కనదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండిన కానీ రాజు దానిని కూడలేదు. అది ఎందుకంటే తన శరీరంలో వేడి కలగడానికి ఉపచారం చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఇంతలోనికి మరి దావీదు కొడుకు ఉంటాడు, అదోనియా. అబ్షాలోము చచ్చిపోయాడు, అమ్మోను చచ్చిపోయాడు. ఇద్దరు కూడా అబ్షాలోము తర్వాత దావీదు కుమారుల్లో అమ్నోను చనిపోయాడు. తను చేసిన పొరపాటు బట్టి తన చెల్లెలిని ప్రేమించి తనను పాడు చేసినందుకు గాను తన అబ్షాలోము చంపేశాడు. అబ్షాలోము కూడా రాజు చేసిన పొరపాటు బట్టి అబ్షాలోము రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు దావీదు రాజు గారికి ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇప్పుడు మూడవ కుమారుడు అదోనియా. వేరొక అగ్గీతు అనేటువంటి ఒక భార్య ఉంది, ఆమె కొడుకు పుట్టాడు అదోనియా. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, నేనే గర్వించిన వాడై అని రాసి ఉంటుంది. అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అవుదును అనుకుని